సగం అన్ని బోగస్, అన్న అబద్ధాలు తప్ప ఏ వాస్తవాలు లేవు అందులో. అది మనం వచ్చినాక మీరు అంతకుముందు పోయిన సంవత్సరము కాక ముందు సంవత్సరం ఎట్లుండే తొర్రూరు ట్యాంక్ బండ్ కట్ట ఇప్పుడు ఎట్లుంది, ఇప్పుడు కాకారంలోకి వచ్చింది. అది ఎందుకంటే మళ్ళీ మనం 5 కోట్లు పెట్టినాము, ఆ పనులు ఇంకా ముందుకెళ్తాయి. ఇంకా కంకర్ పోసి వదిలేసిన రోడ్ల సంగతి ఏంటంటే అది మీకు అందరికీ తెలుసు. సపరేట్ జీవో వచ్చినా కానీ మరి కాంట్రాక్టర్ ఇబ్బంది పెట్టిండ్రు, నిధులు లేక కాదు, అన్ని తిరిగి మనము నిధులైతే తెచ్చుకోగలిగినాము. కానీ దాన్ని ఆ కాంట్రాక్టర్ ఇబ్బంది పెట్టడం వల్ల చేసుకోలేకపోయినాము, నిధులుండి కూడా చేసుకోలేకపోవడం అనేది బాధాకరం. మినిస్టర్ గారి దృష్టిలో కూడా పెట్టినాము. తప్పకుండా కోడ్ అయిపోయినాక దాని గురించి ముందు దృష్టి పెట్టి అవి పూర్తి చేపించడం. మరి చాలా మందికి సీసీ రోడ్లు చాలా గల్లీలలో ముఖ్యంగా అటువైపు ఉన్న వార్డులలో కూడా సీసీ రోడ్ల ఇబ్బంది ఉంది, వాటిని కూడా చేస్తాం. ఇక్కడ 5వ వార్డులోనేమో రిక్షా కాలనీ ఇట్లా కొన్ని వెనకబడిపోయి ఉన్నాయి. వేరే తండలో అయినా ఇంకెక్కడైనా ఇళ్ళ అవసరం ఉన్న దగ్గర తప్పకుండా అన్ని కూడా పెట్టించే బాధ్యత మాది. కానీ మీరు అందరు కూడా ఒకటే ఆలోచన చేయాలి, ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ మనది కాబట్టి అభివృద్ధి కూడా మన పార్టీతోటే సాధ్యమవుతుంది. వేరే పార్టీకి ఓటేస్తే ఓటు చెత్తపుట్టలు వేసినట్టే అవుతుంది, కానీ దానికి ఎటువంటి అర్థం ఉండదు. గతంలో ఉండే ఏం చేయలేకపోయినారు, అందుకే మీరు పర్వతగిరికి సాగనంపిండ్రు. మళ్ళా ఇప్పుడు వస్తున్నారు, వచ్చి అప్పుడు ఏం చేసిందని ఇప్పుడు అడుగుతున్నారు. మీరు అందరు అడగాలి ఖచ్చితంగా. అప్పుడే చేయలేదు, ఇప్పుడు అధికారం లేనప్పుడు ఏది చేయడానికి కూడా వీలు కాదు. మరి తెలంగాణలో మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మహిళలకు కూడా పెద్దపీట వేసి ఎన్నో పథకాలను ముందుకు తీసుకొచ్చి వడ్డీ లేని రుణాలే కానివ్వండి, మహిళలకి యతిరాజారావు గారి పార్క్ గురించి అడుగుతున్నారు. 7వ వార్డు 8వ వార్డు కలిసినట్టుంటది అక్కడ. యతిరాజారావు గారి పార్కు తప్పకుండా ఇంకా మంచిగా డెవలప్ చేస్తామని కూడా మీ అందరికి మాటిస్తున్నాము. ఇంకా జంగాలది కూడా ఒకటి కమ్యూనిటీ హాల్ ఉంది, అది కూడా నిన్న మేము విజిట్ చేసినాము, అది కూడా పూర్తి చేపిస్తాము. ఇంకా ఇవన్నీ ఒక ఎత్తు. వెనుకబడిపోయి ముఖ్యంగా తిరుగుతుంటే కొన్ని వర్గాలలో కొన్ని కాలనీలలో కొన్ని గల్లీలు బాగా వెనుకబడిపోయి ఉన్నారు, వాళ్ళపైన ఫస్ట్ దృష్టి పెట్టి మిగతా వాళ్ళందరూ కూడా రోడ్లు ఎక్కడైతే పెండింగ్ ఉన్నాయో చేపిస్తాం. మరి ఇవన్నీ జరగాలంటే మీరు ఎవరు కోటేయాలి? చేతి గుర్తుకి. వేరే వాళ్ళు ఏమైనా చేసిండ్రు అనుకోండి, అది ఒక్కరోజు బాగుంటుందేమో, తినడానికో తాగడానికో ఇస్తే ఒక్క రోజులో అయిపోతుంది. ఇంద్రమ్మ ఇల్లు అనేది తరతరాలకు ఉంటాయి, మీ పిల్లలకు కూడా ఉంటాయి. కాబట్టి ఆలోచన చేయండి, అభివృద్ధికి బాటేయండి, చేతి గుర్తుకు ఓటేయండి. వేస్తారా? ఏం గుర్తు మనది? చేతి గుర్తు. చేతి గుర్తుకే, చేతి గుర్తుకే. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. ఇప్పుడు మన మిత్రపక్షం సిపిఐ విశ్వేశ్వరరావు గారు పూర్తి మద్దతు తెలుపుతూ ఆ అంకుల్ ఇప్పుడు కాదు ఎమ్మెల్యే ఎలక్షన్స్ అప్పటి నుంచి కూడా ఎప్పుడు ప్రతిరోజు క్యాంపెయినింగ్ లో కానివ్వండి లేకపోతే ఏదైనా దేంట్లోనైనా పాల్గొని ఎప్పుడు సపోర్ట్ ఉంటారు.